वरहमतुल्लाहि నేను మోమిన్ సైఫుల్లా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ యూనియన్. గత కొన్ని రోజులుగా మనము చూస్తున్నాము, మన నంద్యాల సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్ సత్తార్ గారు ఎంతో మంచివారు, అందరితో స్నేహశీలిగా ఉండే వ్యక్తి. ఆయనకు అన్యాయంగా కేసులలో ఇరికించి, అంటే ఆయన చేయని తప్పుకు ఆయన చేసినట్టుగా భావించి ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. మేము ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి దీన్ని ఖండిస్తున్నాము. సరైన విచారణ జరిపి ఏ రకమైన విచారణ లేకుండా ఆయనను ఇక్కడి నుంచి సస్పెండ్ చేయడం అన్యాయము. ఎందుకంటే ఆయన గత చరిత్ర చూసినా కూడా ఆయన ఏ ప్రాంతంలోకి వెళ్ళినా అక్కడ వచ్చేసి ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసులను ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే ఆయన వచ్చిన వెంటనే నంద్యాలలో కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ని ఎంతో అభివృద్ధి చేయడమే కాకుండా ఆ ఆఫీస్ అనేక మంది వ్యక్తులతో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకొని, అంటే ఏ విధమైన తప్పు జరగకుండా త్వరగా అన్ని పనులు జరిపించే వ్యక్తిని ఈ విధంగా చేయడము మేము సాటి ఎంప్లాయీస్గా ఖండిస్తున్నాం. కాబట్టి దీనికి సంబంధించిన పై అధికారులు సరైన విచారణ జరిపి ఆయన సస్పెండ్ని ఎత్తివేసి ఆయన ఎక్కడైతే పదవిని నిర్వహించారో అదే ప్రాంతం, అంటే నంద్యాలలోనే ఆయనకు మళ్ళీ తిరిగి సబ్ రిజిస్టర్గా ఆయనకు అపాయింట్ చేయడం. నేను మొహమ్మద్ అబులైస్, ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా మన జిల్లాలో నాయబ్ అబ్దుల్ సత్తార్ రిజిస్ట్రార్, నంద్యాల జిల్లా రిజిస్ట్రారు, ఆయనను కొన్ని కారణాల వల్ల ఇటీవల సస్పెండ్ చేయడం జరిగింది. అయితే తర్వాత ఈ విషయాలు కూలంకషంగా కనుక్కుంటే సరైన అవగాహన చేయకుండా, సరిగా ఎంక్వైరీ చేయకుండా ఆయనను సస్పెండ్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. యాక్చువల్గా 2015లో ఎవరైతే కోర్టుకు వెళ్ళారో దౌలా అనే వ్యక్తి తన తల్లికి సంబంధించిన ఆస్తి గురించి ఆయనకు 20 రోజులు, ఒకసారి ఇంకొకసారి 20 రోజులు టెంపరీగా స్టే ఇచ్చింది గవర్నమెంట్ కోర్టు. అయితే ఈ స్టేకు సంబంధించిన కాగితాలు ఆయన చూపుతూ ఉన్నతాధికారులకు సత్తార్ గారు ఏదో తప్పు చేసినట్టుగా ఆయన మీద అభియోగం మోపుతూ ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. నిజానికి ఏదైతే స్టే ఉందో అది 20 రోజులు 40 రోజుల కోసం ప్యూర్లీ టెంపరీ స్టే అది. కాబట్టి దానికి ఎవరికైతే ఆ ఆస్తి మీద అధికారం ఉందో ఆ వ్యక్తులు పొద్దుటూరుకు సంబంధించిన ఆస్తిని వాళ్ళు రిజిస్టర్ వేరే వాళ్లకు చేశారు. వాళ్ళు కూడా తర్వాత మీడియాకు, తర్వాత ప్రెస్కు ఇచ్చారు. ఇందులో ఎటువంటి అవకతవకలు లేవు, తమ ఆస్తిని తాము కరెక్ట్గానే తాము రిజిస్టర్ చేశామని. కాబట్టి మేము ఆల్మేవా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, రిజిస్టర్ ఆఫీసు కన్సర్న్డ్ హైయర్ అథారిటీస్కు డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయమై సమగ్రమైన విచారణ చేపట్టి ఏ తప్పు చేయని నాయబ్ అబ్దుల్ సత్తార్ గారిని తిరిగి అదే స్థానానికి, అంటే నంద్యాల రిజిస్టర్ ఆఫీసర్కే ఆయనను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని. నేను ఇమ్రాన్ పాషా, రాష్ట్ర అధ్యక్షుడు ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఈరోజు తెలియడం ఏమనగా, కొద్ది రోజుల క్రితం సత్తార్ సాబ్ సబ్ రిజిస్టర్గా పనిచేస్తున్న, నంద్యాలలో సబ్ రిజిస్టర్గా పనిచేస్తున్న వ్యక్తి సస్పెండ్ చేయడం జరిగినది. ఆయనకు చాలా మంచి వ్యక్తి. ఆయన మంచి వ్యక్తి ఎందుకు చెప్తున్నానంటే, ఆఫీస్నే అంత గలీజ్గా ఉండే సబ్ రిజిస్టర్ ఆఫీసు, దాన్ని చాలా ఆయన పద్ధతి స్వీకరించిన వెంటనే బాగా దాన్ని డెవలప్ చేశారు. కానీ ఏదో కారణం చూపి ఏదో రిజిస్టర్ చేసిన ఆస్తి కోర్టులో ఉందని తప్పుడు ప్రచారాలు చేసి ఆయనకు సస్పెండ్ చేశారు. పై అధికారులకు తెలియడం ఏమనగా, ఇట్లాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తగా దానిపై నిర్మానుషంగా ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయమై చర్చించి మళ్ళీ సమగ్ర విచారణ జరిపించి మన సత్తార్ సార్ని తిరిగి విధుల్లోకి చేర్చాలని, ఆయన ఏ తప్పు చేయలేదు.
ఒక స్టే ఇస్తే ఒక 20 డేస్ 2 స్టే ఇచ్చారు ఆ ఆస్తి మీద. ఒకటి 20 డేస్, ఇంకో స్టే 20 డేసే. ఆ స్టే అయిపోయిన తర్వాత ఆయన రిజిస్టర్ చేయడం జరిగింది. కావున ఆయన ఎట్లాంటి తప్పు చేయలేదు. మేము ఆల్మేరా దీన్ని ఖండిస్తూ సబ్ రిజిస్టర్ పై అధికారులకు తెలియజేయగా దీనిపై సమగ్ర విచారణ జరిపించి వాళ్లకు ఈ నంద్యాలలోనే సబ్ రిజిస్టర్గా ఇక్కడనే పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా మా ఆల్ మైనార్టీ